ఇది ఆర్సీబీ విజయోత్సవంలో భాగంగా ప్రమాదం జరిగింది కదా, తొక్కిసలాట. భువన్ అనే అబ్బాయి 21 ఇయర్స్. భువన్ తండ్రి గ్రేవ్యార్డ్లో ఆ అబ్బాయి దగ్గర, గ్రేవ్యార్డ్ దగ్గర, సమాధి దగ్గర 100 కోట్ల ఆస్తి నేనేం చేసుకోవాలరా, లేచి రారా అంటూ ఏడుస్తున్నాడు. ఈ ఫోటోలో కింద మ్యాటర్ చూసి ఇన్స్టాగ్రామ్లో నేను ఇంత సినిమా గురించి, క్రికెట్ గురించి ప్రాణాలిచ్చే దేశం మనదా? ఏమైంది ఇప్పుడు? 100 కోట్ల ఆస్తి ఉంది, కొడుకు తిరిగి రాడు. లక్షల కోట్లు పోసినా శ్మశానంలోంచి లేచి డాడీ అని రాలేడు కదా. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. పోయినవాడు తిరిగి రాడు, కర్మఫలం అనుభవిస్తున్నారు అనుకుందాం. అసలు జనానికి ఏమైంది? ఒకటి మీరు గమనిస్తే, కులం కోసం కొట్టుకునే వాళ్ళు, మతం కోసం కొట్టుకునే వాళ్ళు భారతదేశంలోనే ఎక్కువ. ఒక క్రికెటర్స్ కోసం, సినిమా వాళ్ళ కోసం బట్టలు చింపుకునేది, పెళ్ళాలని కొట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని మరి ఈ సినిమా వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు మన దేశంలోనే ఎక్కువ. సిగ్గుతో తలదించుకోవాలి. ఇది ఆపరేషన్ సింధూర్ జరిగింది, సక్సెస్ఫుల్ అయింది. 400-500 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులని మనం చీల్చి చెండాడాం. ఏది అప్పుడు విజయోత్సవాలు ఎందుకు చేసుకోలేదు? ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూసుకుంటే, సినిమా అన్నది ఒక పరిశ్రమ. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, అదొక పరిశ్రమ. ఓ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అదొక పరిశ్రమ. వీటిలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అనుకుందాం, వీటిలాగే క్రికెట్ ఇండస్ట్రీ కూడా అనుకుందాం. ఏది ఓ స్టీల్ ఫ్యాక్టరీలో స్టీల్ బాగా పనిచేసేవాడి మీద ఎందుకు అభిమానం పెంచుకోరు? మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి వీడియో కంప్లీట్గా చూడండి. అన్ని పరిశ్రమల లాగానే క్రికెట్ అనే పరిశ్రమ, సినిమా అనే పరిశ్రమ. ఒక శ్రామికుడు ఒక పెద్ద కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావచ్చు, ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయ్ కావచ్చు, వాడి మీద ఎందుకు మీరు అభిమానం పెంచుకోరు? వాడి కోసం ఎందుకు మావాడు పెద్ద చించాడు అని ఎందుకు చించుకోరు? ఇక్కడ ఏంటంటే వీళ్ళ అందం, అభినయం. సినిమాల్లో ఏదో బ్యాట్ తీసుకొని కొట్టాడు, అది 6 వెళ్ళింది, సెంచరీ చేశాడు, మా ముంబై వాడు, మా చెన్నై వాడు, మా కులపోడు రజనీకాంత్, మా కులపోడు బాలకృష్ణ. ఏంట్రా ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్ల పిల్లాడు చచ్చాడు, 20 ఏళ్ల అబ్బాయి చచ్చాడు, తల్లిదండ్రులకి నరకయాతన, 100 కోట్ల ఆస్తులున్నాయి, ఏం లాభం? ఎవ్వడూ తిరిగి రాల. వీళ్ళలో ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరిలో ఒక ముస్లిం లేడు, ఒక క్రిస్టియన్ లేడు, మొత్తం అందరూ హిందూసే. మతంలో ఏదైనా గొడవ జరిగిందంటే పొలోమని పోతారు. గొడవలకి మాత్రం పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎవ్వడు రాడు. మతం మతం మతం, కులం కులం కులం. సినిమాలో మా హీరో మా హీరో మా హీరో. పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో చేస్తే, పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అన్నాడు. సిగ్గుచరం ఉందా? నాకు తిప్పి కొడితే 1 లక్ష సబ్స్క్రైబర్స్ లేరు. పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కడా, నేనెక్కడా? ఇలాంటి పనికి మన లత్తుకూరు కామెంట్లు పెట్టే వాళ్ళంతా వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎంతమంది కుట్టారో. సో మొత్తానికి బాధాకరణ విషయం ఏంటంటే, కులం, మతం, సినిమా పిచ్చి, క్రికెటర్ల పిచ్చి ఉన్నంతకాలం ఇలా ప్రాణాలు పోతూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.